అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ మళ్ళీ నేను చదువుకున్న స్కూల్కి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూడడం కూడా ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న టీచర్స్ మ్యాక్సిమం నాకు తెలియదు, వైశాలి మేడం, నాగమణి మేడం, ఫనీ సార్ తప్ప. మీరందరూ నేను నవోదయ సెకండ్ టైం రావడానికి చాలా మంచి ప్లేస్ ఇచ్చారు. అందరికీ చాలా థ్యాంక్స్. ఈ స్టేజ్లో నేను ఉన్నానంటే నా ఫస్ట్ బిల్డింగ్ బ్లాక్ విశ్వశాంతినే. దాన్ని బట్టి వెంకటరావు సార్కి నేను హాస్టల్లోనే చదువుకున్నాను. ఇక్కడ 5th క్లాస్ వరకు చదివాను నేను, 2015 వరకు. అండ్ హాస్టల్కి వెళ్ళిన తర్వాత మోస్ట్లీ మీరందరూ కూడా 10th తర్వాత హాస్టల్కే వెళ్తారు మ్యాక్సిమం స్టూడెంట్స్. సో హాస్టల్ గురించి మనం వినేది ఉండేది చాలా వరకు డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం వినేది ఎలా ఉన్నా కానీ హాస్టల్లో రియాలిటీని ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందంటే మోస్ట్లీ పేరెంట్స్ ఉండరు, గైడెన్స్ ఉండదు, మనల్ని మనమే చూసుకోవాల్సి వస్తుంది. సో స్టూడెంట్స్ లైఫ్ అనేది చాలా రీజనబుల్గా ఒక ట్రైన్ తీసుకుంటే మోస్ట్లీ రూట్స్ ఉంటాయి కదా, రూట్స్ పాత్ర పేరెంట్స్ పోషిస్తారు మెయిన్లీ. వాళ్ళు పడే కష్టం అనేది ఎవరికీ తెలియదు, లోకానికి కనిపించదు. అలాగే మన పేరెంట్స్ పడే కష్టం కూడా ఎవరికి కనపడదు. ట్రీస్ ఉన్నప్పుడు రూట్స్ పైకి కనపడవు కదా, ఓన్లీ మొక్క ఒక్కటే కనపడుతుంది. అలాగే పేరెంట్స్ కష్టం కూడా ఎవరిని కనపడదు. కానీ మనం మన పేరెంట్స్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. అవి లేనిది చెట్టు అనేది నిలబడదు కదా. సెకండ్ పార్ట్ వచ్చేసి సాయిల్ ఏం చేస్తుంది, మనకి మినరల్స్ అన్నిటిని ఇస్తుంది. అలాగే ఆ పాత్ర స్టూడెంట్ లైఫ్లో టీచర్స్ పోషిస్తారు. వాళ్ళందరూ కూడా మినరల్స్ అన్నీ గ్యాదర్ చేసి లైక్ నాలెడ్జ్ అంతా గ్యాదర్ చేసి మనకి ఇస్తారు. మనం ఎంత నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకోగలిగితే మనం అంత బ్రైట్గా ఎదగలుగుతాం. ఇప్పుడు సాయిల్ ఎండిపోయింది అని అంటే మొక్క పైకి రాలేదు. అలాగే టీచర్స్ నుంచి మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోకపోతే మనం కూడా పైకి రాలేము. అలాగే నా విషయంలో కూడా ఫస్ట్ టైం ఫెయిల్ అయినా కానీ టీచర్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. మేడం చాలా థ్యాంక్స్. అలాగే సార్ కూడా ఛాన్స్ ఇచ్చారు, అందుకు కూడా మీకు కూడా చాలా థ్యాంక్స్ సార్. అలాగే మీరు కూడా మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. టీచర్స్ అందరూ మీకు చాలా సపోర్టివ్గా అంటారు. అందులోనూ 10th క్లాస్ అనేది మన ఫ్యూచర్కి బిల్డింగ్ బ్లాక్ కాబట్టి దాన్ని మీరు ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోగలిగితే మీ ఫ్యూచర్ అనేది అంత బ్రైట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సన్లైట్ ఏం చేస్తుంది, ఫోటోసింథసిస్ ప్రాసెస్కి ఉపయోగపడుతుంది. సో అది మీకు లైట్ని ఇస్తుంది. అలాగే మన లైఫ్లో ఫ్రెండ్స్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తారు. మీరు బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఫ్రెండ్స్ని చూస్ చేసుకునే విషయంలో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ మెమరబుల్ కొంతమంది అంటారు. ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎలా ఉండాలంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలిగే వాళ్ళగా ఉండాలి, కానీ మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్లే వాళ్ళగా ఉండకూడదు. మినిమం ఫ్రెండ్స్ ఉన్నా సరే, ఒక్కళ్ళు ఉన్నా సరే వాళ్ళు మంచి వాళ్ళే ఉండాలి. నా విషయానికి వచ్చిన నేను ఎక్కడ చదివినా కానీ సింగిల్ ఫ్రెండ్స్తోనే ఉన్నాను. లైక్ ఫస్ట్ నేను ఇక్కడ 3rd క్లాస్కి వచ్చాను ఈ క్యాంపస్కి. LKG నుంచి 3rd క్లాస్ వరకు ఒక్క అమ్మాయి ఫ్రెండ్ భాగ్యలక్ష్మి, 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఒక అమ్మాయి ఫ్రెండ్ లాస్యా సార్ వాళ్ళ అమ్మాయి. నెక్స్ట్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక అమ్మాయి ఫ్రెండ్ సుమశ్రీ. తర్వాత ఇక NITకి వెళ్ళిన తర్వాత అసలు ఫ్రెండ్స్ అనే వాళ్ళే అసలు ఎవరు లేకుండా పోయారు. అలానే మీరు కూడా అంతే, ఒకళ్ళు ఫ్రెండ్స్ అంటే లైక్ మనం ఎలా ఉండగలగాలంటే మన ప్లస్ మైనస్ అన్నీ షేర్ చేసుకునేలాగా ఉండాలి. అంతేకాని వాళ్ళు మనకి మోటివేటివ్ అంటే వాళ్ళని చూస్తే నాకు కూడా చదువుకోవాలి అన్న ఇంట్రెస్ట్ రావాలి అంతే తప్ప వాళ్ళు తిరుగుతుంటే నేను కూడా తిరగాలి వాళ్ళతో పాటు అన్న ఇదిలో ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ ఏం చేస్తాయి, ఆ వచ్చిన సన్లైట్ని పట్టుకొని వాటి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది ట్రీ మొత్తానికి. అలాగే మన లైఫ్లో కూడా లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే లైఫ్ ఈజ్ బిట్వీన్ A and B. అంటే ఏం జరుగుతుందంటే B మధ్యలో D మధ్యలో ఉంటుంది లైఫ్ అనేది. బర్త్ డెత్ మధ్యలో Bకి Dకి మధ్యలో C ఉంటుంది కదా. C స్టాండ్స్ ఫర్ చాయిస్. అంటే చాయిస్ అనేది ఏదైనా మీ చేతుల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు హార్డ్ వర్క్ అయినా లేజినెస్ అయినా 7 letters వర్డ్సే ఉంటాయి. కానీ ఆ చాయిస్ ఏది తీసుకుంటారు అనేది మీ మీదే ఆధారపడి. మీరు హార్డ్ వర్క్ చేయాలనుకుంటే మీ లైఫ్ బ్రైట్గా ఉంటుంది. మీరు లేజినెస్గా ఉండాలి అని అంటే మీ లైఫ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో చాయిస్ అనేది మంచిగా తీసుకోండి. మీరు తీసుకునే చాయిస్ మీదే మీ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు పేరెంట్స్ గైడెన్స్, టీచర్స్ గైడెన్స్ అంతా ఉంటుంది, కానీ ఒక్కసారి బయటకు వెళ్ళిన తర్వాత మన లైఫ్ ఏంటి అనేది మనమే సరిదిద్దుకోవాల్సిన స్టేజ్కి వస్తాం. సో ఆ టైంలో ఏ చేయాలి అనేది మీరు ముందే ప్లాన్ చేసుకుని ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు అక్కడికి వెళ్ళి చాయిస్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వితౌట్ సరైన గైడెన్స్ మీరు ఏం చేయలేరు. నేను కూడా అంతే, ఫస్ట్లో 10th లో నాకు మార్క్స్ బాగానే వచ్చాయి. నెక్స్ట్
ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి నాకు 75% వచ్చింది. లైక్ మ్యాథ్స్లో చెప్పాలంటే జస్ట్ పాస్ అయ్యాను అంతే. సో అప్పుడు అంటే మా టీచర్స్ కూడా నవోదయాలు అందరూ నాకు బాగా ఇష్టపడేవాళ్ళు. కానీ ఆ టైంలో 75 వచ్చాయి, మ్యాథ్స్లో జస్ట్ పాస్ అయ్యాను అని అంటే ఇంకా అందరూ అన్నారు, ఇంకా మెయిన్స్ ఎందుకు, జేఈ మెయిన్స్ రాదు, ఎంసెట్ రాసేసి ఏదో కాలేజ్లో జాయిన్ అయిపో అని అన్నారు. అలా అందరూ అన్నట్టుగానే నాకు జేఈ మెయిన్స్లో ఫస్ట్లో జస్ట్ 13% వచ్చింది. కెమిస్ట్రీ అయితే హోల్ 0 వచ్చింది, అసలు ఏం రాలేదు. మా పేరెంట్స్, టీచర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇంకా నేను కూడా ఒక పాయింట్లో నేను కూడా ఇంకా వదిలేసుకున్నాను, అసలు రాదేమోలే, ఇంకా ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అయిపోతాను అని అనుకున్నాను. బట్ నా ఫస్ట్ అటెంప్ట్కి సెకండ్ అటెంప్ట్కి 1 మంత్ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో కూర్చొని సరే 1 మంత్ ఉంది కదా ప్రిపేర్ అవుదాం అనుకొని పర్ డే 19 అవర్స్కి టైం టేబుల్ వేసుకున్నాను చదువుకోవడానికి. చదువుకున్నాను. చదువుకుంటే వాళ్ళందరూ ఎవరైతే నాకు రాదు అని అన్నారో వాళ్ళందరూ వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పారు. 99.85% వచ్చింది. ఆల్ ఇండియా 26th ర్యాంక్ వచ్చింది. నేను చప్పట్లు కట్టాలని కాదు, మీకే చెప్తున్నాను. లైక్ ఒక పాయింట్లో అందరూ కింద పడతారు, అది స్టూడెంట్ లైఫ్లో సహజం. అది ఎంత టాపర్ అయినా ఎంతైనా కానీ 8th అని కాదు 9th వరకు నేను కూడా టాపర్గా ఉండేది. ఏ సబ్జెక్ట్ ఏ ఎగ్జామ్ వేసినా 100కి 100 తగ్గనిచ్చేదాన్ని కాదు. అలాంటిది జస్ట్ పాస్ అయ్యాను అని అంటే మీరే ఉంచుకోండి. లైక్ ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్లో ఆ ఫేజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒక చోట మీరు టాపర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక చోట పడాల్సి వస్తుంది. అలా పడిపోయినప్పుడు ఇంక ఇదే మనకి ఎండని మనం ఆగిపోతే మనం ముందుకు వెళ్ళలేము. అంటే ఇప్పుడు గొంగళపూరగా తీసుకుంటే అది నేను ఇంత వికారంగా ఉన్నాను, నేను చచ్చిపోతాను అని అంటే మనకు అనువైన సీతాకోక చిలుకలు రావు కదా. అలానే మీరు కూడా పడిపోయినప్పుడు పడిపోవడం తప్పు కాదు.